ఏం లేదండి, జనరల్ గా ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఎలక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ డిఫీటెడ్ క్యాండిడేట్స్ ను ఒక నెల రోజుల తర్వాత పాలన తర్వాత ఈ ప్రజా పాలన అనేది పూర్తయిన తర్వాత అప్లికేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు సెక్రటేరియట్లో రివ్యూ పెట్టడం జరిగింది. రివ్యూ పెట్టిన తర్వాత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతోటి స్థానికంగా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఓడిపోయిన క్యాండిడేట్స్ను కూడా కూర్చోబెట్టి ఒక జస్ట్ ప్రభుత్వము మనది, మీరేం అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చి స్థైర్యాన్ని నింపడానికి ఏ పని కావాలన్నా కూడా త్రూ ప్రాపర్ ఛానల్ మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్ల ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము పని చేస్తామని చెప్పారు. 26 జనవరి తర్వాత ఏదైతే దావోస్కి వెళ్ళొస్తారో వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే 2 గంటల సమయం పార్టీ ప్రజల కోసం పార్టీ కోసం కేటాయించడం జరిగిందో ముఖ్య నాయకుల కోసం, ఆ విధంగా 4 to 6 ఏదో టైం చెప్తాను, ఆ టైంలలో వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పొచ్చు అని వారికి ధైర్యాన్ని నింపడం. ఎందుకంటే నేను 3 మీటింగ్లలో కూర్చున్నాను అంటే వారంలో 2 రోజులో 3 రోజులో ఆ టైం కూడా చెప్తాను చెప్పారు. ఏ అంశాలు వచ్చాయి ప్రధానంగా? జనరల్గా అదే ప్రజా పాలనలో వచ్చిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఇంటింటికి కూడా తిరిగి అర్హులైన వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుల ఎంపికలో మీరు కూడా భాగస్వాములు కావాలి. అనర్హులను ఎవరిని కూడా మనం సెలెక్ట్ చేయొద్దు. ఇటువంటివి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ద వే ఏది కూడా పోవద్దు. ఏదున్నా కూడా మనకు రూల్స్ ప్రకారము మీకు కావాల్సినవి ఏవి అడిగినా కూడా కాకుండా మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాము. చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి తీసుకురావాలి. పార్లమెంట్ అంటే మమ్మల్ని ఎట్లా ఇన్ఛార్జ్లాగా వేశారు కదా, మా బాధ్యతలు అప్పటికే చెప్పడం జరిగింది. మీరు మీ పార్లమెంట్లలో కాన్సన్ట్రేషన్ తోటి గెలిపించే బాధ్యత తీసుకోవాలి. మీరు చేసే ప్రతి పని కూడా రేపు పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది కాబట్టి ఓడిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా బాధ్యత చేయాలని చెప్పడం జరిగింది. 9.5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు నెల రోజులు కూడా ఇంకా మా కార్యక్రమం పూర్తి కాకముందే విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారంటే వాళ్ళ పదవి పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. ఈరోజు ప్రజాపాలన అనేది ఎంత సాఫీగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రజాపాలనలో ఏ ఒక్క అనుమానం కూడా లేకుండా ప్రజలు వారి అప్లికేషన్లను ప్రతి ఇంటి నుండి కూడా ఒక అప్లికేషన్ 2 అప్లికేషన్లు రావడం జరిగింది. అన్నిటినీ కూడా ఈరోజు కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. దానికి విధి విధానాలు కూడా రూపొందించి అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అప్పుడే ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారంటే వాళ్ళు ఈ నెల రోజులు కూడా అధికారం కోల్పోయి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు పదే చెప్తాను, ఇప్పటికే మీ పరిపాలనను వ్యతిరేకించి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. ఇప్పటికైనా ఇప్పుడు బుద్ధితోటి ప్రజలు ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు అనుకూలంగా ఉంటే బాగుంటుంది. కావాలని ప్రభుత్వాన్ని పదే విమర్శించినా కూడా ఇంకా 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రావు. అప్పటి వరకు మీకు ముఖ్యమంత్రి సీటు రాదు. అప్పుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మేము ఆ విధంగా పరిపాలిస్తాము. మీకు ఇచ్చిన 9.5 సంవత్సరాలు మీరు సంపాదించుకోవడానికే పెట్టారు కానీ ప్రజలకు ఏ ఒక్క పని చెయ్యలేదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని గద్దె దింపారు. ఇక నుండైనా కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ప్రజల ముప్పి పొందే ప్రయత్నం చేయమని వాళ్ళని హెచ్చరిస్తాం. అది అందరికీ చెప్పారండి. అందరూ అర్హులైన వాళ్ళకి అందించే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పారు. అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కూడా అయ్యారు. ప్రజాపాలనలో రేపు అమలు విషయంలో కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క అవి ఇంకా ఇవ్వాలే కదా. ప్రజాపాలన ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అవి తీసుకొని అవన్నీ కంప్యూటరైజ్ చేసినాక ఎంక్వైరీ చేసినాక వాటికి విధి విధానాలు రూపొందించి అమలు చేయడం జరుగుతుంది.